మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం బట్టి మీ అందరికీ నా వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాగ్దానము, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపు వాడవు నీవే కదా. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం మనం ప్రభు పైన ఆధారపడి మిగతా నమ్మకాలను పక్కన పెట్టినప్పుడు తగిన గొప్ప కారణం పై వాగ్దానంలో ఉంది. కన్న తల్లిదండ్రుల చేత ఒక పసిబిడ్డ విడిచిపెట్టినప్పుడు ఆ బిడ్డ బాధ్యతను ఎవరు చూసుకుంటారు? దేవుడే సంరక్షిస్తాడు. ఆ విధంగానే ఒక వ్యక్తి తన ఆధారాలన్నీ పోగొట్టుకున్నప్పుడు అతడు సజీవుడైనటువంటి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తన అవసరతలన్నీ తీరుస్తాడు. దేవుడే తమ తండ్రి అనుకుంటారు అనాథులు. కాబట్టి దేవుడే వారి అవసరతలు తీరుస్తాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో తండ్రి లేని వారి ఎలా కొన్నిసార్లు మనకు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు వారి ఆర్థిక పరిస్థితులు బట్టో వారి బలహీనతలు బట్టో మనకు అనేకమైన కార్యాలు చేయకపోవచ్చు. కానీ తండ్రి ఉన్నప్పటికీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు పరమ తండ్రిగా దేవుడు మన కార్యాలన్నీ కూడా ఆయన చేస్తాడు. గొప్ప సహాయం మనకు దయచేస్తాడు. ఆయన మన పట్ల వాత్సల్యం చూపుతున్నాడు. తన బిడ్డలందరి పట్ల తండ్రి అని ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తున్నారో, తండ్రి అని ఎవరైతే ఆయన మీద ఆధారపడుతున్నాడో, ప్రభు ప్రతి అవసరతలో ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా నమ్మకం గల దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు ఆయన వాత్సల్యత చూపి నీ అవసరాన్ని తీరుస్తాడు. ఈ దినాన మనం దేవుని మీద ఆధారపడి ఆయన వాత్సల్యతను పొందుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం. ఈ కొద్ది మాట దేవుడు మన పిల్లలు ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి వందనాలు. మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా లెక్కించి మరొక శ్రేష్టమైనటువంటి దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినము హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపు వాడవు నీవే కదా అన్నావు. నేను దిక్కు లేని వారికి, తల్లిదండ్రులు లేనటువంటి వారికి, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి, ఏ పరిస్థితులు, ఏ విధమైనటువంటి సహాయము లేనటువంటి వారికి మీరే సహాయం చేసే దేవుడు అని మీరు ఆజ్ఞించారు. మా జీవితాల్లో మేమందరినీ కలిగి ఉన్న కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలో ఉన్నాం. కానీ మీ సహాయమును మాకు అందించమని ప్రభువు నామమున ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత తెచ్చండి. మా కుటుంబాల మీద మీ వాత్సల్యత, మీ ప్రేమ, మీ సహాయం దయచేయని ప్రార్థన చేస్తాం. ఈ దినము నేను సువార్త పరిచర్యలో ఉన్నటువంటి అవసరతలు తీర్చండి. నైనా బిడ్డల చదువులు, వారి ఎగ్జామ్స్లో తోడుగుండండి. ఉద్యోగాలు, ఆఫీసులు, పనిపాటలు, నేను వెళుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డల్ని, గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని, ఆర్థిక పరిస్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము ప్రార్థన ద్వారా ప్రారంభించబడి నేను వారి పనులకు వెళుతున్నప్పుడు మీ కృపా కటాక్షం దయచేసి ఈ దిన దీవెనతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.